దానికి ఏదో తెలుగుదేశం పార్టీ కుట్ర చేసేసిందని పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి అడ్డు తగులుతుందని చెప్పి నిన్నటి నుంచి మరుగుతా ఉన్నారు. మనం గత వారం రోజులుగా చూస్తున్నాం. మార్చి 29, 30, 31 3-4 రోజుల కాలంలోనే కొన్ని వేల కోట్ల రూపాయలు తమ బినామీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టారు. మొత్తం ఖజానా అంతా కూడా ఖాళీ చేసేశారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో సొమ్ములు బాగా అవసరం కదండి. అందుకని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందినటువంటి పిఎల్ఆర్ కంపెనీకి కానివ్వండి, లేదంటే అది షిరిడి సాయి ఎలక్ట్రికల్సా, లేదంటే ఇంకొక కంపెనీయా, ఇంకొక బినామీ కంపెనీయా, మొత్తం ఖజానా మొత్తం దోచిపెట్టేశారు. ఇవాళ చిల్లి గవ్వలేదు, రాష్ట్ర ఖజానాలో చిల్లి గవ్వలేదు. మొత్తం వాళ్ళ కాంట్రాక్టర్లకు అంతా కూడా దోచిపెట్టేసి కనీసం పెన్షన్ల పంపిణీకి కూడా డబ్బులు లేకుండా చేసి ప్రతి నెల సుమారుగా 1950 కోట్ల రూపాయల అవసరం. రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 65 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్లు పంపిణీ చేయాలంటే ప్రతి నెల సుమారుగా 1950 కోట్ల అవసరం. ఇవాళ చిల్లి గవ్వలేదు. ఒక 4 రోజుల క్రితం స్వయంగా వాళ్ళ అఫీషియల్ గెజెట్ ఆ దిక్కుమాలిన పత్రికలోనే వాళ్ళు ఇచ్చారు హెడ్లైన్, 3వ తేదీ నుంచి పింఛన్లు పంపిణీ అని. 3వ తేదీ నుంచి పింఛన్లు పంపిణీ అని ఎప్పుడండి ఇది? మార్చి 28వ తేదీన వార్త వాళ్ళ పనికిమాలిన అవినీతి పత్రికలో. అంటే ముందుగానే డబ్బులు ఉండవన్న సంగతి వాళ్ళకి తెలుసు. తెలిసి ఏప్రిల్ 3వ తేదీ నుంచి మేము పింఛన్లు ఇస్తున్నామని చెప్పి ఇవాళ ఏదో తెలుగుదేశం పార్టీ అడ్డు తగులుతా ఉంది, అందుకనే 1వ తారీఖున పింఛన్లు ఇవ్వలేకపోతా ఉన్నాం అని మా మీద బురద చల్లుతారేంటయా? ఇవాళ అయినా ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇవ్వద్దని ఏమన్నా న్యాయస్థానం చెప్పిందా, ఎలక్షన్ కమిషన్ చెప్పిందా? తెలుగుదేశం పార్టీ పక్షాన నిన్న మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా టు ద చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లేఖ రాశారు. ఖచ్చితంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఇంటింటికి వెళ్ళి పింఛన్లను పంపిణీ చేయాల్సిందే అని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషన్కి. మేము చెబుతున్నది ఒకటే, ఇవాళ వాలంటీర్లని పక్కన పెడితే ఇంకా ఎవరు లేరా? ఇవాళ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు, ఇవాళ సచివాలయ ఉద్యోగులు లేరా? ఇవాళ సచివాలయ ఉద్యోగులు మనం చూసినట్లయితే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 135,000 మంది ఉన్నారు. 135,000 మంది. ఇవాళ సుమారుగా 15,000 గ్రామ సచివాలయాలు కానీ వార్డు సచివాలయాలు కానీ సుమారుగా 15,000 ఉన్నాయి. 15,000 సచివాలయాలు అంటే సుమారుగా ఒక్కొక్క సచివాలయాల కింద ఒక 420 నుంచి 430 పెన్షన్లు ఉంటాయి. ఇవాళ ప్రతి సచివాలయం, ప్రతి వార్డు గ్రామ సచివాలయం కింద సుమారుగా 10 నుంచి 11 మంది ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, సర్వే అసిస్టెంట్, నర్సింగ్ మిడ్వైఫ్ అసిస్టెంట్, వెటర్నరీ అసిస్టెంట్, మహిళా పోలీస్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఎనర్జీ అసిస్టెంట్, వ్యవసాయ శాఖకు సంబంధించి దానికి సంబంధించినటువంటి ఉద్యోగి, డిజిటల్ అసిస్టెంట్, ఇట్లా దాదాపుగా 11 మంది సచివాలయ సిబ్బంది మీకు అందుబాటులో ఉంటే ఒక్కొక్క సచివాలయం కింద సుమారుగా 400 నుంచి 425 పెన్షన్లు ఉంటే ఒక్కొక్క సచివాలయ ఉద్యోగి ఇవ్వాల్సిన పెన్షన్లు ఏంటండి? సుమారుగా ఒక 40 నుంచి 45, కేవలం 40 నుంచి 45 పెన్షన్లు ఇవ్వాలి ఒక్కొక్క ఉద్యోగి, సచివాలయ ఉద్యోగి. రోజుకి ఒక 10-15 ఇస్తే 3 రోజుల్లో అయిపోతే 3 రోజుల్లో అయిపోయేటటువంటి కార్యక్రమం. 135,000 మంది సచివాలయ ఉద్యోగులు మీకు అందుబాటులో ఉంటే వాళ్ళని మీరు వినియోగించుకోకుండా ఇవాళ కావాలని కుట్రపూరితంగా మురళీధర్ రెడ్డి, సెర్ప్ సిఇఓ మురళీధర్ రెడ్డి, ఈయన గారు లేఖ రాస్తాడు నిన్న. ఏమని? సచివాలయ కార్యాలయం దగ్గరికి వచ్చి పెన్షన్లు తీసుకోవాలంట. ఎందుకు ఇటువంటి ఉత్తర్వులు ఇచ్చారు మీరు? మీకు అందుబాటులో 135,000 మంది సచివాలయ సిబ్బంది ఉంటే ఇంకా అదనంగా మీరు వివిధ డిపార్ట్మెంట్ల నుంచి కూడా ఉద్యోగస్తుల్ని దీనికి వినియోగించుకోవాల్సినటువంటి మీకు అవకాశం మీకుంటే మీరు ఎందుకు ఈ రకంగా సర్క్యులర్ ఇచ్చారు? ఇవాళ ఇంత ఎండల్లో వృద్ధులు
సచివాలయ కార్యాలయం దగ్గరికి వచ్చి లైన్లో నుంచి తీసుకుంటారా పెన్షన్లు? ఇది కావాలని కుట్రపూరితంగా తెలుగుదేశం పార్టీ పైన ఎన్డీఏ కూటమి పైన బురద జల్లాలన్న కుట్రలో భాగంగానే మీరు ఈ సర్క్యులర్ ఇచ్చారు. ఇవాళ దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకుంది, మరీ ముఖ్యంగా పెన్షన్దారులందరూ అర్థం చేసుకోండి. ఎలక్షన్ కమిషన్ ఎక్కడా కూడా మీరు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వద్దు అని ఎక్కడా చెప్పలేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేయడానికి కావాల్సినంత మంది సిబ్బంది ఉన్నారు. ఒక్క సచివాలయ సిబ్బందే 1,35,000 మంది ఉన్నారు. ఒక్కొక్కళ్ళు పెన్షన్లు పంపిణీ చేయాల్సింది సుమారుగా 40 నుంచి 45 మందికి. 3 రోజుల్లో బ్రహ్మాండంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం పూర్తి చేయొచ్చు. ఇవాళ అన్ని అవకాశాలు ఉన్నా కావాలని కుట్రపూరితంగా ఖజానా మొత్తం ఖాళీ చేశారు కాబట్టి, తమకి కావాల్సినటువంటి కాంట్రాక్టర్లందరికీ ఉన్న సొమ్ములన్నీ దోచిపెట్టారు కాబట్టి, ఇవాళ ఖజానాలో సొమ్ములు లేవు కాబట్టి, ఇవాళ ఆ నెపాన్ని ఇవాళ కూటమి పైన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి పైకి నెట్టేటటువంటి కుట్ర జరుగుతూ ఉంది. ఈ వాస్తవాన్ని దయచేసి పెన్షన్దారులందరూ అర్థం చేసుకోండి. అదేవిధంగా 2 రోజుల క్రితం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అప్పుడే ఏప్రిల్ 1వ తేదీన కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. మళ్ళీ రేపు మంగళవారం ఆర్బీఐ ఆక్షన్లో 4,000 కోట్ల రూపాయల అప్పుకి టెండర్ పెట్టారు. అంటే సొమ్ములన్నీ ఖాళీ చేసి మళ్ళీ రేపు ఆర్బీఐ 4,000 కోట్ల రూపాయలు అప్పు ఇస్తే కానీ, ఆ అప్పు సొమ్ము మన ఖజానాకి చేరితే కానీ పెన్షన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితికి వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దిగజార్చాడు. అప్పు పుడితేనే సొమ్ము పంపిణీ చేయాల్సినటువంటి దౌర్భాగ్యం, ఉన్నటువంటి సొమ్ములన్నీ బినామీలకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి, నువ్వు ఒక్కరోజు తప్పుకోవయా, నీ ముఖ్యమంత్రి సీట్ నుంచి ఓ రోజు తప్పుకో, 1950 కోట్లు అక్కడ పెట్టు. ఇవాళ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి 1950 కోట్లు అవసరం. నువ్వు 1950 కోట్లు అక్కడ పెట్టి నువ్వు ఒక్కరోజు నీ ముఖ్యమంత్రి కుర్చీలో నుంచి పక్కకి తప్పుకో. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ ఒక్క రోజులో మొత్తం రాష్ట్రం మొత్తం కూడా పెన్షన్దారులందరికీ పెన్షన్ పంపిణీ చేసి చూపిస్తాం. నువ్వు సొమ్ములు అక్కడ పెట్టవా, 1950 కోట్లు చేసి చూపిస్తాం. ఇంటింటికి పెన్షన్ పంపిణీ ఏ రకంగా చేయొచ్చో చేసి చూపిస్తాం. ఉన్నటువంటి 1,35,000 మంది సచివాలయ సిబ్బంది కానీ ఇంకా ఇతర డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సిబ్బందిని ఉపయోగించుకుని నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక్క రోజులో పూర్తి చేయొచ్చాయా? ఇవాళ రెండో పక్కన నీ బంట్రోతు ప్రవీణ్ ప్రకాష్ నిన్న ఒక సర్క్యులర్ ఇచ్చాడు. ఉపాధ్యాయులు, జూనియర్ లెక్చరర్లు వీళ్ళందరూ అంటే ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వ పథకాల గురించి చెప్పాలంట, కాలేజీల్లో అడ్మిషన్లు పెంచాలంట. మరి దానికి ఉంటారా నీకు? నీ ప్రభుత్వ ప్రచారం చేయడానికి